ఎవడు తన పుణ్య కార్యాలను బట్టి ఈరోజు పరలోకానికి వెళ్ళడు, తన పాప కార్యాలను బట్టి ఎవడు నరకానికి వెళ్ళడు. ఎందుకంటే దేవుణ్ణి తృప్తిపరచగలిగినంత, దేవుని దగ్గరికి వెళ్ళగలిగినంత పుణ్యం ఎవడూ చేసుకోలేదు. అందుకనే క్రీస్తు చనిపోవాల్సి వచ్చింది. ఆయన నీ పక్షాన నా పక్షాన మన స్థానంలో ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చేయవచ్చు. కాబట్టి ఆ ప్రాయశ్చిత్తమే నన్ను అడుగుతుంది, నాకు పరలోకాన్ని తెచ్చిపెడుతుంది. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకు బాగా చిరపరిచితమైనటువంటి వాక్యం, ఆయన్ని ఎంతమంది విశ్వసిస్తారో వారికి క్రీస్తును అనుగ్రహించాడు, కానీ విశ్వసించని వాడు ఇప్పటికే తీర్పు నొంది ఉన్నాడు అన్నాడు. ఒక వ్యక్తి నరకానికి ఎందుకు వెళ్తాడంటే పాపాన్ని బట్టి వెళ్ళడు, పరలోకానికి ఎందుకు వెళ్తాడంటే నీతిని బట్టి వెళ్ళడు. యేసుక్రీస్తు సిలువను ఆశ్రయించిన దాన్ని బట్టి పరలోకంకి వెళ్తాడు, సిలువను తిరస్కరించిన దాన్ని బట్టి నరకానికి వెళ్తాడు. మనమేదో బయటటువంటి హైందవులకి, ముస్లింలకి, లేకపోతే అన్యులందరికంటే గొప్ప వాళ్ళం కాదు. మనము అందరిలాంటి పాపం, అందరిలాంటి పాపన. కానీ మనకి భాగ్యం దొరికింది, ఆయన ఉచితంగా సిలువలో ఇచ్చేటువంటి ఆ కృప ద్వారా ఇచ్చేటువంటి ఆ రక్షణ మనకి దొరికింది. అందుకనే ఇది క్రియల వల్ల కలిగినది కాదు, ఎవడు అతిశయించడానికి వీల్లేదు, మీరు కృప చేతనే విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారని పౌలు చెప్పారు.